నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో గతంలో ఎన్నికల మేనిఫెస్టో అంటే పార్టీలు, ఓటర్లు లైట్ తీసుకునే పరిస్థితి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేసే స్థాయికి తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్ ఈసారి కూడా ఎన్నికల కోసం మేనిఫెస్టో రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈసారి మేనిఫెస్టోలో ఇచ్చే పలు హామీలపై ఓ అంచనాకు వచ్చేసిన సీఎం జగన్ వాటిని ఖరారు చేసేందుకు పార్టీ సీనియర్లతో భేటీ కాబోతున్నారు. గతంలో 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని దాదాపుగా అమలు చేశామని చెబుతున్న సీఎం జగన్ ఇప్పుడు కొత్త హామీలపై దృష్టి పెట్టారు. ఇందులో డ్వాక్రా రుణమాఫీ, పింఛన్ల పెంపు సహా మహిళలకు కొన్ని కొత్త పథకాలు కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. వీటి వివరాలు బయటికి రాకపోయినా ఖచ్చితంగా ఈసారి కూడా ప్రజాకర్షక పథకాలతోనే జనంలోకి వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీటిని ఫైనల్ చేసి త్వరలో మేనిఫెస్టో ప్రకటనకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాడేపల్లికి రావాలని వైసీపీ సీనియర్లకు పిలుపు వచ్చింది. ముఖ్యంగా పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నట్లు తెలిసింది. వీరిలో మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై తుది చర్చలు జరపబోతున్నట్లు తెలుస్తోంది. అనంతరం దీన్ని ఖరారు చేసి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రకటించేందుకు సీఎం జగన్ సన్నాహాలు చేసుకుంటున్నారు. గతంలోనూ చాలా ముందుగా మేనిఫెస్టో ప్రకటించి జనంలోకి దాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన వైసీపీ అందుకు తగ్గ ఫలితాలు రాబట్టుకుంది.